point is attention. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अम्मा ఏం బాబాయ్ పన్నీర్స్పేట్ గట్ల చూస్తున్నావు? ఏం లేదురా, నా కొడుకును కూడా గట్ల చదివేయాలని అనిపిస్తుంది. కానీ ఏం లాభం, మన సొంత గరీబ్ వాళ్ళకి చదివించుకునే అదృష్టం లేదా? నిజమే బాబాయ్, మనకు సంతాన లక్ష్మి తప్ప సరస్వతిదేవి లక్ష్మీదేవి ఆడుంటుంది. ఏందయ్య అట్టున్నావు? పోయిన పని కాలేదా? పటేల్ అప్పినన్నాడా? ఇందాక అల్లుడు వచ్చి నోటుకొచ్చినట్టు తిట్టిపోయిండు. రేపటికల్లా కట్నం డబ్బులు ఇవ్వకుంటే బిడ్డను చంపుతాడు బెదిరించిపోయిండు. ఇస్తానన్నాడే. కానీ ఏందయ్యా? మన సీను గారిని పటేల్ తన జీతం ఉంచమంటుండు, గట్లయితేనే పైసలు ఇస్తానంటుండు. గదేందయ్యా? సీనుగాడు చదువుకునేటోడు, పైగా చిన్నపిల్లగాడు. ఆ పటేల్ గారి జీతానికి నువ్వు ఉంటానని చెప్పపోయినావా? అన్నీ చెప్పినానే, వెళ్ళలేదే. గట్లయితే సీనుగాడిని పనిలో పెడతానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవు మరి. అవ్వ కావాలి బొవ్వ కావాలంటే మనమేమి శ్రీమంతులం కాదే. చూడు, ఒక్కగానొక ఆడపిల్ల, దాన్ని సూత్తు సూత్తు చేతులారా సాగు కొట్టుకుంటావా చెప్పు? ఏందయ్యా మాటలు? మరేందే అన్నట్టు సీనిగాడేడే. ఒరే సీనిగా, లోపలేం చేస్తుండవురా? జీవగడ్డై పాలు పారిన భాగ్యశ్రీమై వరలినది భరతఖండము భక్తి పాడర తమ్ముడా భక్తి పాడర తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన శాస్త్రయుగముల సౌర. ఏందిరా పిలిస్తే ఎనబడలే? రేపటి సంధి పటేల్ గాడికి పనికి పోవాలే. అయ్యా నేను పనికి పోనయ్యా, చదువుకుంటా. సర్దుకుడు తినేటోడికి చదువుకునే అదృష్టం లేదురా. ఒరే నా మాటని పనులోకి బారా. నీ కాల్ముక్తనే చదువుకొనియే. రెక్కడితే గాని డొక్కాడని బతుకులు రమ్మని ఈ చదువులు మనకొద్దురా. కట్నం పైసలు తీసుకురమ్మని బావ బెదిరిస్తుండు, లేదంటే అక్కని చంపుతానంటుండు. చంపుకుందామా మరి? నేను మంచి చదువుకుంటా, పెద్ద కొలువు చేస్తా, బాగా సంపాదించి బావ కట్నం పైసలు ఇస్తానే. ఇప్పుడు కష్టపడి పని చేస్తేనే పైసలు వస్తాయిరా బిడ్డ. మరి సీనిగా నా మాటనిరా. అన్న కష్టం చేస్తుండు, నువ్వు కష్టం చేస్తున్నావు, అమ్మ కష్టం చేస్తుంది, మీ నాయన కష్టం చేసిండు, మీ తాత ముత్తాతలు కష్టం చేసిర్రు. ఇప్పుడు మేము రేపు మా పిల్లలు కష్టం చేస్తూనే బ్రతకాలా? నేను చదువుకుంటేనే నీ కాలు మొక్తా నాయనా, నన్ను చదువుకొనియే. ఏం రో మాటలు పెద్ద పెద్దగా వస్తున్నాయి, ఇవన్నీ ఎవరు చెప్తున్నారా నీకు? ఇవన్నీ నాకు తెలియదు. రేపటి సంధి పనికి పోవాలే, కాదు కూడదన్నావనుకో మీ అందరికి గింత ఇసమిచ్చి నేను తాగి చేస్తా.
రే సీన్గా మీ అయ్యి చెప్పినట్టినరా, రేపటి నుంచి పనిలోకి పో బిడ్డా. ఒరే సీను, మన బతుకులు గింతేరా. చదువుకున్నారని ఆశున్నా అదృష్టం ఉండాలిరా. నా మాట విని పనిలోకి పోరా. నాకు చదువుకున్నారనే ఉంది, కానీ మనకు బాకీ లేదురా. మనం పని చేయడానికే పుట్టాం, చదవడానికి కాదురా. రమేషా, ఓ రమేషా, 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 టైం అయింది, లో బిడ్డ బడిగోదు. నువ్వు బాగా చదువుకొని పెద్ద కొలుసేయాలి బిడ్డ. అప్పట్లో మేము చదువుకుందామంటే పైసలే లేవాయి, తిందామంటే తిండికి లేకుండే. ఇప్పుడు అట్లా కాదు బిడ్డ, నువ్వెంత చదువుకుంటానంటే అంత చదివిస్తాం. మీ నాయన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుండు బిడ్డ. సరేనమ్మా, మంచిగా చదువుకుంటా. కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు చర్యలు. చిన్నారులను పనిలో చేర్చుకుంటే కఠిన చర్యలు తప్పవు. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండేలా చూడాలని విద్యాశాఖ మంత్రి ఇట్లా కూర్చుంటే తిండోడు పెడతారా నీకు? పోయి చెత్తరుగా రాపో. అన్నా నేను పనికి పోనే. నువ్వు పనికి పోకపోతే నేను పోవాలనారా? పనికి పోకి ఏం చేస్తావురా నువ్వు? నేను బడికి పోయి చదువుకుంటేనే. నీకు చదువు కావాలనారా? ఇంకోసారి చదువు గిదుగు అన్నావు అనుకో సంపుతని అవ్వా. చెత్తేరుగా రాపో. ఓరే ఏ లక్ష్మి, అంగీ తీసుకురా. ఒరే సీను, పోయిన కాడ పైలం బిడ్డ, పని మంచిగా చెయ్యి, లేకుంటే పటేల్ కోపానికి వస్తాడు. సీను పా బిడ్డ.
రా బిడ్డ పోదాం. పటేలా, దండాలు పటేలా. ఇగో నా కొడుకు సీను. పని మంచిగా చేయమని చెప్పు. గట్లనే పటేలా. ఒరే సీనుగా, పటేల మంచోడ్రా, జాగ్రత్తగా పని చేసుకోవాలరా. లక్షల కన్నా అక్షరం మిన్న, విద్యాదానం మహాదానం. అడిగి తీసావురా పుస్తకాలు? మీ చెత్త మొక్కలకు చదివేందుకు రాపో. అరే రమేష్, మీ అమ్మా నాన్నలు చదువుకోమని బడికి పంపిస్తే ఇలా ఆడుతున్నావేంట్రా? నేను చదువుకుంటానంటే మా అయ్య నన్ను పటేల్ దగ్గర పనికి పెట్టిండు. వీన్నేమో వాళ్ళన్న పనికి తోలిపోయి మంచి చదువుకోరా. పోరా అప్పో, పోదాం పారా, ఆడుకుందాం. రేయ్ రమేష, నువ్వు బడికి రావటం లేదుగా, మీ అమ్మతో చెప్తా. చెప్పుకో పో. ఆడికిందే చక్కగా చదివి మన ఊళ్ళో పెద్ద కొలువు చేస్తాడు, మన కష్టాలన్నీ తీరుస్తాడు. బియ్యమన్నారు కోసినవరా? ఎడికెళ్ళి వస్తా అనుకున్నారు బియ్యము? చదివిపించాను, ఎడికెళ్తాను. రోజు ఏదో ఒకటి బలగొడుతుంది, చదివిపించోని పనులకి వెళ్ళి తీసేయి. అదేందమ్మా, పని బాగానే చేస్తున్నా కదమ్మా. ఏం రా గిద్దలే ఉన్నా కదా, ఎత్తులేవరా? అట్లే నాయనా.
పటేల్ కార్లా ఉంది. ఏంది పటేలా గింత దూరం వచ్చిండ్రు? చెబితే నేనే మీ దగ్గరకు వచ్చేటోండి కదా బాబు. వీడికి ఒళ్ళు బలిసింది. ఏందయ్యా మావాడు చెప్పిన పని చేయలేదా? పని చేయమంటే వస్తువులు పగలగొడుతున్నాడు. అందుకే తీసుకొచ్చిన నా పైసలు నాకు ఇచ్చేసాయి. అయ్యా అయ్యా గట్లా అనకయ్యా, నీ కాలు మొక్తానయ్యా, నీ బాంచనయ్యా. నేను గరీబ్ అన్నయ్యా, వానికి నేను నచ్చ చెప్తానయ్యా. అన్న మాట ఏంటయ్యా? ఇదిగో రామయ్య, నీ కొడుకు ఏం చెబుతావో. చక్కగా పనిచేసినాడో సరే, లేదో అయ్యా నేను చదువుకుంటానే, పటేల్ అప్పునే పెద్దయ్యాక సంపాదించి తీరుస్తానే. బాగా చదివి బోలెడంత సంపాదించి పటేల్ లెక్కనే మిమ్మల్ని కూడా కార్లో దింపుతానే. చూడరా సీన్గా, కొద్ది రోజులు గట్లనే చదవాలనిపిస్తుందిరా. రాను రాను గదే అలవాటైపోతురా. మంచోనివి కదూ, చదువుద్దురా బిడ్డ, మనకు బాకీ లేదురా. ఏ ఏలకు తిన్నావో ఏమో. ఏమే లక్ష్మి, బిడ్డకి అన్నం పెట్టవే. అయ్యా నన్ను చదువుకొని అయ్యా. నీ అవ్వ చదువుద్దురా అంటే చదువు అంటావేంద్రా? అప్పిచ్చాగడానికి ఆ పటేల్ నీ అమ్మ మొగుడ్రా. కొడుకుని అట్లా కొడుతున్నావేదయ్యా? బిడ్డను చంపుతావా ఇది? చూడు తమ్మి, ఇప్పుడు నువ్వు పనిలోకి పోనంటే పటేలు అప్పడుగుతాడు, అందరి ముంగట పరువు తీస్తాడు. పరువు పైన బ్రతికెందుకని అందరం కట్టకట్టుకు సావాలి. చెప్పు తమ్మి, పనికెళ్ళి అందరిని బ్రతికిస్తావా? బడికెళ్ళి అందరిని చంపుతావా? చెప్పు తమ్మి, బడికెళ్ళి అందరిని చంపుతావా? చూడు బిడ్డ, చిన్నోడు నన్ను కాళ్ళు మొక్కుతా. పటేల్ దగ్గరికి పనికి పో బిడ్డ. చిన్న కడుపు పుడతాను, నా మాట విను బిడ్డ. రా బిడ్డ, దొరకాడికి పోదాం. చూడు బిడ్డ, పని మంచిగా చేస్తానని, పానం పోయినా ఇంటికి తిరిగి రానని మాట ఈ బిడ్డ. బిడ్డ, పటేలా, ఈ దినం సందిగిడు చక్కగా పనిచేస్తాడు. పోయేస్తున్నా బిడ్డ, చక్కగా పనిచేయాలా?
రాజన్న పోస్ట్. రమేషా, ఓ రమేషా, వచ్చి ఉత్తరం చూసి పెట్టు. ఏమైంది? ఏమైంది చదువు? మా మామకు బాగలేదన్నారు, వాళ్ళకి సభ కట్టండి. ఓ రామో, ఓ సుబ్బయ్య, ఏం జరిగింది? వీళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? ఇందులో ఏముందని? మీకు బ్యాంకు నుండి లోను మంజూరైంది. ఇది సంతోషించదగ్గ విషయమే కదా. మీరంతా ఎందుకు ఏడుస్తున్నట్టు? నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నాకు చదవడం రాదు మాస్టారు. అసలు తప్పు వాడిది కాదు, మీది. ఎందుకంటే అసలు మీ పిల్లలు స్కూల్కు వెళ్తున్నారా లేదా, బాగా చదువుతున్నారా లేదా అన్న విషయం తెలుసుకోవాల్సింది మీరే. అది మీ బాధ్యత. కానీ మీలో ఎంతమంది ఆ పని చేస్తున్నారు? మీరు అలా చేయడం లేదు కాబట్టే మీ పిల్లలు ఇలా తయారవుతున్నారు. ఈ వయసులో వారిని సరైన మార్గంలో పెంచే బాధ్యత మీ తల్లిదండ్రులదే. ఇప్పుడు పక్కదారి పడితే ఇంకెప్పటికీ అంతే. బాల్యంలో వేసే అడుగులే భవిష్యత్తుకు దారి చూపుతాయి. ఇప్పటికైనా జాగ్రత్త వహించండి. మీరు చెప్పింది నిజమే మాస్టర్. ఇక మీద బడికి వచ్చి వీరి గురించి తెలుసుకుంటాం. సరే. సార్, మాకు యాడ్ నుంచి ఉత్తరాలు వచ్చినాయి, అసలు చదివి పెట్టండి సార్. ఏం లేదు రామయ్య, బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నారు కదా, వడ్డీతో సహా కట్టమని బ్యాంకు వారు మీకు ఈ నోటీస్ పంపించారు. బ్యాంకులో అప్ప? బ్యాంకులో మేమెప్పుడు అప్పు చేసాము సారు? మీరే బ్యాంకులో లోన్ తీసుకున్నట్టుగా ఈ నోటీసులో నాకేం తెలియదు సారు. కానీ ఇందులో అలాగే ఉందే. పోయినేడు పంట రుణాలు ఇప్పిస్తామని అందరినీ నమ్మించి ఫోటోలు, సంతకాలు, భూమి కాగితాలు తీసుకుపోయాడు. అంతేకాదు తలా 500 రూపాయలు తీసుకుపోయాడు. మళ్ళీ కనిపించలా. ఇంతకాలానికి బ్యాంకు అప్పు ఉందని నోటీసు పంపిండు. అమ్మో అమ్మో, ఇంత మోసం ఉంటుందా సారు? మన ప్రభుత్వం మీలాంటి పేదవాళ్ల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. కానీ మీరు చదువుకోకపోవడం వల్ల ఈ పథకాలు ఈ రోజున మీకు అందట్లేదు. అంతేకాదు చదువు లేకపోవడం వల్ల మీరు మోసగించబడుతున్నారు. అంతేకాదు చదువు లేకపోవడం వల్ల అవినీతి రాజ్యమేలుతుంది. మీలాంటి వాళ్ళు చదువుకుంటే ప్రశ్నించే హక్కు, ధైర్యం వస్తుంది. చదువుకున్నవాడు ఒక్కసారి మోసపోతే జాగ్రత్త పడతాడు. అదే చదువుకోనివాడు జీవితాంతం మోసపోతూనే ఉంటాడు. ఇక నుండైనా మీరు రాత్రిపూట బడికి వెళ్ళండి. మీ పిల్లల్ని పనిలోకి కాదు, బడిలోకి పంపించండి.
చిన్న పిల్లగానిలాగా ఎడతాను? నా చిన్న కొడుకు చదువుకుంటా కంటే కానీ పనిలో పెట్టిన పైసలు లేక వాడిని చదివిలేకపోయినా ఈ చేతులతో వాడిని చదువుతావా అని కొట్టిన వాడిని చదివేయాలని ఉన్నా పైసలు లేక వాడిని చదివియలేకపోయినా ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ చదువులు బంగారు నా కడుపును పుట్టిండు. స్కూల్లో ఫస్ట్ వచ్చేటోడు నా బిడ్డ. గట్టంటుండి ఈ పాపిష్టి చేతులతో కొట్టిన నన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు రా. నన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు. సీను అరే ఇట్రా. మంది తీసుకురా పో. బిడ్డ బిడ్డ సీను బాగున్నావురా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఎప్పుడైనా వచ్చి చూద్దామంటే పనిలోంచి తీసేస్తారేమోనని భయం అవుతుందిరా. కడుపారా కన్నా కళ్ళారా చూసుకోలేకపోతున్నా బిడ్డ. నాకు కాదయ్యా, పటేల్కు. పైసలే అయ్యో
అరే బిడ్డ ఎంత పని జరిగింది తమ్మి. నువ్వు బాగా చదివి పెద్ద కొలువు చేసి కట్ట డబ్బులు బావకి ఇస్తానంటివి కదా తమ్మి. ఇప్పుడు నన్ను అత్తారింటికి ఎవరు పంపియాల తమ్మి? సీను బాగా సంపాదించి మమ్మల్ని కార్లో తిప్పుతానన్నావు కదా బిడ్డ. బియ్యం బాగా చదివిస్తాడంట. చదువుకుందిగా లే బిడ్డ, బిడ్డ లే బిడ్డ. లేవరా, నిన్ను చదివిస్తాను లేవరా, నిన్ను ఈ స్కూల్కి పంపిస్తాను లేవరా. అయ్యో దేవుడా, ఎంత పని చేసావురా. నా చేతులతో నా బిడ్డను నేనే చంపుకొని ఎంత తప్పు చేశారా. పటేలా, తప్పు నీది కాదు రామయ్య, నాది. నీ బిడ్డను నేను చంపు. ఈ రోజు నుండి మన ఊళ్ళో పేద పిల్లలందరూ చదువుకునేలా నేను ఏర్పాటు చేస్తా. శభాష్ సర్పంచ్ గారు, మీలా అందరిలో మార్పు వస్తే దేశంలో బాల కార్మికులు ఉండరు, ఆకలి చావులుండవు. నరనరాల్లో పేరుకుపోయిన బానిసత్వం పోయి అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. మీలా ప్రతి ఒక్కరూ పేదలకు తోడ్పాటునందిస్తే మన గ్రామమే కాదు, మన రాష్ట్రం, మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. వలస జీవితాలు, కన్నీటి బ్రతుకులు ఇక మీదట ఏ గ్రామంలోనూ ఉండవు. ఈ సీనుగాడు లాంటి చావులు ఉండవు. నన్ను కూడా చదివిపిస్తావా పటేలా? నిన్నే కాదురా, ఈ ఊళ్ళో ఉన్న పేద పిల్లలందరినీ నేనే చదివిస్తా. నాలాంటి జీవితాలెన్నో, కలలుగానే కరిగిపోతున్న బ్రతుకులు మరెన్నో. మీరెంతో అదృష్టవంతులు. మీకు చదువుకునే అదృష్టం మీ అమ్మా నాన్నలు కల్పించారు. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఈ అవకాశం వృధా చేయకుండా బాగా చదివి ఉన్నత స్థాయికి చేరి మీ కన్నవారి కలలు నిజం చేయండి. మన దేశంలో పెరిగిపోతున్న అవినీతిని, పేదరికాన్ని, మూఢనమ్మకాలని నిర్మూలించే దిశగా పయనిస్తారని ఆశిస్తూ సదా మీ కళాసేవలో బి శ్రీకాంత్ రెడ్డి, దర్శకులు.